ఏం పేరు తాత? నారాయణ. ఏ ఊరే? ఇదే ఊరు, పాల్కొండ. పాల్కొండనా? మహబూబ్నగరా? ఎట్లా మంచిగా ఉందా ఆరోగ్యం? ఇట్లా ఇట్లా పింఛన్ ఇట్లా తీసుకుంటున్నావానే? తీసుకుంటాను. ఎంత ఇస్తారు? అదే 4,000 తీసుకుంటలేవా? ఇస్తలేరా? ఎందుకట? అది ఇస్తామన్నది ఎలక్షన్ వచ్చాయి. ఎలక్షన్ వచ్చినందుకు ఏమో వాళ్ళకి అన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులు ఉన్నందుకు కాదు, ఒకప్పుడు అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో మమ్మల్ని గెలిపిస్తే 4,000 ఇస్తామన్నా రేవంత్ రెడ్డి. అవి ఇంకా అమలు కాలేదు. ఇంకా అమలు కాలేదు. ఇచ్చే 2,000 ఇస్తారా? ఇప్పుడు కేసీఆర్ ఇచ్చినట్టే అదే ఇస్తామన్నారు కానీ ఎప్పుడు ఇస్తారో తెలియదు. మరి సరిపోతున్నాయి పెన్షన్ పైసలు? 2,000 సరిపోవా ఆంటీ? అంతేనా? అది సిలిండర్ ఇస్తామన్నారు, మరి ఇస్తా అన్నాడు కానీ మరి ఎప్పుడు ఇస్తారు? అదే 500కే సిలిండర్ ఇస్తారటగా. అదే ఇస్తున్నారు కానీ మేము తీయలేదు. నేను చేయలేదు, చూడలేదు కానీ ఇస్తున్నట కానీ ఏమి ఇస్తారో చెప్తారు. నువ్వు తీసుకున్నావా? తీసుకోలేదు. ఎందుకు? సిలిండర్ తీసుకోలే. అంతకు నడుస్తున్నది అట్టే నడుస్తుంది. ఎట్లుందో మరి కాంగ్రెస్ పాలన వచ్చినాక? ఇప్పుడైతే బాగుండదు కానీ మేము తెలియదు. ఈ పథకాలు నీకు ఈ పింఛన్ ఒకటి పెంచలేదంట. రైతు బంధుకి ఇట్లా పొలం ఉందేమన్నా? పొలం ఉంది, 2 ఎకరాలు ఉంది, వచ్చిపోయినది. పెంచమన్నా పెంచలేదు. అప్పుడు పెంచలేదు. 15,000 ఇస్తానని ఇయ్యలేదు. అంటే అన్ని చెప్పుకుంటూ పోతున్నాను, పెంచుతలేనంట. అది ఈ ఎలక్షన్ వచ్చే మరి అందరం తిరుగుతున్నా ఏం సంగతి వాళ్ళదే కొట్లాడుతున్నాం. రుణమాఫీ చేస్తానని చేయలే, 500 బోనస్ ఇస్తానని ఇయ్యలే. ఆ ఓట్లు అమ్మతే బోనస్ ఇస్తాను, ఓట్లు అమ్ముకోలేదు బోనస్ ఇచ్చలేదు. పింఛన్లు పెంచుతానడు, పెంచలేదు. ఇవన్నీ ఏమి అయితలేని అంటావు? ఒకటి మాత్రం నడుస్తున్నాయి. బస్సులో ఫ్రీ బస్ ఎట్లుందా? ఫ్రీ బస్సు నడుస్తున్నా అంటే నేనే ఎక్కలేదు. నువ్వైతే ఎక్కలేదా? ఎందుకు? నాకేం అవసరం? ఇంటి 60 కిలోమీటర్ల వరకు నడినారు.